ప్రేమ విలువ నాకు తెలుసండి. కాకపోతే ఎప్పుడు ఇవ్వడమే తప్ప తీసుకోవడం నాకు తెలీదు. అదేంటి, లైఫ్లో ఎవరూ మిమ్మల్ని ప్రేమించలేదా? ప్రేమించడానికి ఎవరూ లేరండి. నేనున్నానుగా. ఊరి మీద పడి తిరిగింది చాలక పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నావని తెలిసి మీ నాన్న నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని నిర్ణయించుకున్నాడు. ఒరేయ్, ఈ బుల్లెట్ బాబు పెళ్లి బట్టలు కుట్టే అవకాశం నీకు ఇస్తున్నాడు అంటే నీకిదో గోల్డెన్ ఛాన్స్. సైజుల్లో తేడా వచ్చిందో నీ షేపుల్లో తేడా వచ్చేదిరే. ఎంత మాట అన్నావన్నా, జనాలు కళ్ళు తిరిగేలా నేను కొడతానన్నా. కళ్ళు తిరిగేలా అంటే అంత నీచంగా కొడతావా? ఆడన్న దాంట్లో అంత లేదు గాని నువ్వు గానవరా. 41. తప్పుకో అన్నా, నీ పెళ్ళంట కదా, బట్టలు కుట్టించుకుంటా కానీ పిలిచావన్నా, షామియానాలు వేయించుకోవడం నన్ను పిలవలేదే అన్నా. రే, షామియానాలు వేసేది వానకు తడవకుండా ఉండడానికి. నీ షామియానాలేమో బూంది గరిటెల్లా ఉంటాయి. నీ పెళ్లికి జనాలకు రెట్ట కార్పెట్ వేస్తారన్నా. రే, కార్పెట్లు వేసేది కాళ్ళకి మట్టి అంటకుండా ఉండడానికి. నీ కార్పెట్లేమో మట్టి లారీ మీద వేసే పట్టాల్లా ఉంటాయి. ఎలారా అంత మాటను కన్నా నా పెళ్లికి దాచుకునే నీ పెళ్లికి వేస్తాను. అంటే ఇన్ని రోజులు మంచివాడిని నీ పెళ్లికి దాచుకుని నాసురకం పట్టాలు మాకు పంపిస్తావా? సరేలేరా, నా పెళ్లికి మంచివి ఇచ్చి ఆడు చేసిన తప్పు సరిదిద్దుకుంటాను అంటున్నాడు కదా, కాబట్టి వాడిని క్షమించి వాడికి అవకాశం ఇచ్చేద్దాం. హలో హలో, లడ్డూలో జీడిపప్పు లేకుండా ఉంటుందా? బాద్షా లేకుండా బుల్లెట్ బాబు గారి పెళ్ళవుతుందా? ఎవడిచ్చాడా నీకు ఆర్డరా? కొట్టానంటే ఎవడి పాటికి డిసైడ్ అయిపోతున్నాడు. అసలు మా అన్న నీకు ఎలా కనిపిస్తున్నాడు రా? పూల సొక్క వేసుకున్న బొఫుల్లా కనిపిస్తున్నాడా? నీకెలా కనిపిస్తున్నాను రా? మీ మావయ్య వెళ్తున్నాడు. అదేంట్రా, మా మావ నడుచుకుంటా వెళ్తున్నాడా? ఈ బుల్లెట్ బాబుకి పిల్లనిచ్చేవాడు నడుచుకుంటా వెళ్ళకూడదా? మావయ్య, మీరు నడుచుకుంటూ వెళ్తారేంటి? నా బుల్లెట్ ఎక్కండి, డ్రాప్ చేస్తాను. ఎక్కండి. కొత్తగా ఈ మర్యాదలేంట్రా? అంటే నువ్వు ఇలా నడుచు వెళ్తుంటే అల్లుడిని ఎలా చూస్తూ ఊరుకోమంటావు? రామయ్య, వద్దులేరా, నువ్వేదో పనిలో ఉన్నట్టున్నావుగా, వెళ్ళి పని చూసుకెళ్ళి. నీకన్నా పని ఎక్కువ ఏంటి? ఎప్పుడు లేని కొత్తగా ప్రేమ డ్యాములో వదిలిన నీళ్ళలా తనుకొస్తుందేంట్రా? అంతకు ముందంటే అది వేరు, ఇప్పుడు వేరు. పదమావయ్య, అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదే. ఎందుకుంటదేంటి? చాలా ఉంటుంది. ఆట పట్టించింది చాలు. రండి మావయ్య. ఎక్కడ? సర్లే, వస్తానులే, పద. పదా. అన్న చూస్తే బట్టల దగ్గర నుంచి తాళిబొట్టు దాకా ఆర్డర్ ఇచ్చేస్తున్నాడు. ఆయన దగ్గర రియాక్షన్ ఏదో తేడాగుందే. పై కనకపోయినా నా ఫీలింగ్ కూడా అదేరా. సత్య, నీకు ఈ లెటర్ రాయటం కోసం నేనెంతో ఇష్టపడితే మా అన్నయ్య కష్టపడి తెచ్చిన పెన్నిది.
నా మనసు. అక్షరం అక్షరంలో అది నీకు కనిపిస్తుంది. నిన్ను నా దగ్గరికి రప్పిస్తుంది. అడుగులు వేయలేక అటు ఇటు తేల్చుకోక సతమతమైన గుండె గనుక అడిగిన దానికింత బదులుగా పంపుతుంది పదములు లేని మౌన లేఖ. కొంచెం జాగ్రత్తగా దిగు మావయ్య. సర్లేరా లోపలికి రా. పర్లేదులే మావయ్య. రారా లోపలికి. ఏరా, ఏదో బుడబుడమని శబ్దం వచ్చింది. ఇంటి ముందు నుంచి ఆ తింగర్ సచ్చినాడు గాని వెళ్ళాడా ఏంటి? ఇంటి ముందు నుంచేం పోలేదు, ఇంట్లోకే వచ్చాడు. మావయ్య నడిచెళ్తుంటే చూడలేక ఇంటి దగ్గర వదిలేసి పోదామని వచ్చాను. అబ్బో, మా అమ్మ మీద ఈ ప్రేమ ఎప్పటి నుంచో? ఎప్పుడు నుంచో ఏందే, ఎప్పుడో ఉందే. చూపించాల్సిన సమయం వచ్చింది, చూపించా అంతే. ఆహా, ఏ బోధి చెట్టు కింద కూర్చున్నావు నాయనా? హఠాత్తుగా ఇంత జ్ఞానోదయం అయింది. సర్లే అమ్మా, వాడు పెద్దవాడు అవుతున్నాడు కదా, మంచి చెడు తెలియకుండా ఉంటాయా? అందుకే మావయ్య అంటే నాకు అంత ఇష్టం. వస్తాను మావయ్య. భోజనం చేసే వేళకొచ్చావు, భోజనం చేయకుండా వెళ్తానంటావేంట్రా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుకునిరా, భోంచేద్దు గాని. వద్దులే అత్తయ్య. అన్నం వద్దనడానికి అన్ని వంకర్లు తిరుగుతావేరా తింగర్ సచ్చినోడా? ముసల్దానివి, ఆ మాత్రం తెలియదేంటి నీకా? ఇందులో నాకు తెలిసేదే ఉందిరా ముద్దనష్టపు సచ్చినోడా. పెళ్లి చేసుకోబోయే ఇంట్లో ఎవరన్నా తింటారా ఏంటి? దానికి పెళ్ళవుతుంటే నువ్వు తినడానికేమి? నువ్వెట్ట ముసల్దానివి అయ్యావే? అందరూ నల్ల రంగు వేసుకుంటుంటే నువ్వు తెల్ల రంగు వేసుకుంటావా ఏంటి? పెళ్లి కూతురు ఇంట్లో పెళ్లి కొడుకు ఎలా తింటాడో? నువ్వు పెళ్లి కొడుకని ఎవరు చెప్పారా? మావయ్య, నువ్వేమనుకోకపోతే ఈ ముసల్దాన్ని గుద్దు గుద్ది చంపేస్తాను. సావిత్రికి నాకు పెళ్ళని విషయం ఈ ముసల్దానికి చెప్పలేదా? సావిత్రికి నీకు పెళ్ళని ఎవరు చెప్పారా? అదేంటి మావయ్య, సావిత్రి నాకివ్వకుండా ఇంకెవరికిస్తారో? రేయ్, అది చిన్నప్పటి నుంచి ఈ ఊరు దాటలేదురా. పై చదువులు కూడా పక్కూరికి పంపలేదు. మంచి సంబంధం చూసి పట్నంలో ఉద్యోగం చేసుకునే కుర్రాడికిస్తే కనీసం ఇప్పుడైనా దాని జీవితం కొత్తగా ఉంటుంది. నీకిచ్చి చేయాలని ఎవరనుకున్నారో నాకు తెలియదు గాని మేనర్కు ఇవ్వాలని నేనెప్పుడూ అనుకోలేదు. నీ మనసులో అలాంటి ఆలోచనలుంటే చెరిపేసుకోరా. చెరిపేసుకుంటానులే. వెళ్తాను మావయ్య. వస్తానత్తయ్య. వస్తాను బామ్మ. అదేంటి మరదలు ఎదురొచ్చినా కొత్తగా తలంచుకుని తప్పుకుని వెళ్ళిపోతున్నావు? పరాయుడికి కాబోయే పెళ్ళాన్ని చూడడం మాట్లాడడం తప్పేగా. బావా, ఆ కన్నీళ్ళేంటి? కష్టంలో ఎవరు పలికినా పలకపోయినా ముందు పలకరించేది అయ్యేగా. ఏమైంది బావా? నీకు సంబంధాలు చూస్తున్నారు. ఆయన గారికి ఈ పల్లెటూరలుడు పనికిరాడంట, పట్టణం నుంచి తీసుకొస్తాడంట. అమ్మ నాన్న పోయినప్పుడు కూడా ఏడుపు రాలేదు. అప్పటికే కాదు, ఇప్పటికీ ఏడుపుంటే తెలీదు నాకు. మీరందరూ ఉండగా నాకేంటి అనుకునేవాడిని.
ఒక్కసారిగా నాకెవ్వరూ లేరని, నేను అనాథనని తెలిసింది. అదే తట్టుకోలేకపోతున్నా. ఇదిగో చూడ్రా, నా మనవరాలు పుట్టి బుద్ధిరిగాక కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగింది. ఆ వచ్చేవాడు దీన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి. అలాంటి సంబంధం చూడ్రా. ఆ విషయం నాకు ప్రత్యేకంగా చెప్పాలా అమ్మా? ఊరుగాని ఊళ్ళో, అది పట్నంలో సంబంధం అంటే 1కి 10 రకాలుగా ఆరా తీసేగా అమ్మాయినిస్తాం. అబ్బాయి ఎవరైనా కానివ్వండి, జంటని 10 మంది అలా నిలబడి చూడాలి. అలాంటి అల్లుణ్ణి చూడండి. సావిత్రి ఎప్పుడూ అదృష్టవంతురాలే. తనకి మంచి భర్తే వస్తాడత్తయ్యా. నానా, మీకు తెలిసిన నలుగురికి మీరు చెప్పండి. టౌన్లో నా స్నేహితులకి కూడా మంచి సంబంధాలుంటే చెప్పమని నేను చెప్తాను. సంబంధాలు చూడటం సరేరా, ఉద్యోగం చేసే అబ్బాయి అయితే అమ్మాయి సంతోషపడుతుంది. అది కూడా ఆలోచించాలి కదా. సాఫ్ట్వేర్ కంపెనీలో చేసే వాళ్ళనో లేకపోతే ఏదైనా మంచి వ్యాపారం చేసే వాళ్ళనో చూద్దాంలేమ్మా. ముందే అన్నీ మనమే అనుకుంటే ఎలారా? 1కి 10 సంబంధాలు చూద్దాం, అప్పుడు ఆలోచిద్దాంరా. ఏ సంబంధమైనా చూడండి, కానీ ఉదయం ఉద్యోగానికి వెళ్తే సాయంత్రానికల్లా ఇంటికొచ్చేసేలా ఉండాలి. నువ్వెప్పుడొచ్చావే? ఇప్పుడే వచ్చాను. అయినా పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటాం. చిన్నపిల్లవి ఇక్కడ నీకేం పనే? లోపలికెళ్ళు. అమ్మ చెప్తుంటే అర్థం కావట్లా? లోపలికెళ్ళు. సావిత్రి గారు, ఇప్పుడు చెప్పండి. ఆమె కోపం వస్తుందో లేదో తెలియదు గాని మీ కోపం వచ్చినట్టుంది. మా కోట ముచ్చాలమ్మ తల్లండి, చాలా మంచిది. ఏం అడిగినా సరే ఇస్తుంది. కానీ మధ్యలో ఎవరైనా మాట్లాడితే అమ్మ కోపం వస్తుంది. మీకు బాగా పరిచయం ఉన్నట్టు చెప్తున్నారు. మరి నా చిన్నప్పటి నుంచి తెలుసు కదా. అచ్చరే, ఏంటి చాలా బాధగా ఏదో చెప్తున్నట్టున్నారు? అది ఏంటండి, ఏం చెప్పట్లేదు? ఏం చెప్పాలండి, ఇంట్లో వాళ్ళు నా ఇష్టాలు తెలుసుకోవట్లేదు అనుకుంటే ఇప్పుడు ఏకంగా సంబంధాలు చూస్తున్నారు. చూడనివ్వండి, నష్టమే ఉంది. ఏ సంబంధం చూసినా అబ్బాయి ఎవరు ఏంటి అనే విషయం అయినా మీతో చెప్పాలిగా. చెప్పట్లేదండి, అదేగా నా బాధ. అప్పటికే ఏదో సంబంధాలు అంటున్నారని నేను అడిగాను.
ఏంటి చిన్న పిల్లవి నీకెందుకే అని కసురుకున్నారు. ఈ చిన్నపిల్ల గొడవ ఏంటండి బాబు? పెళ్లి చేసుకోవాల్సిన మీకు పెళ్లి సంబంధాల గురించి చెప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. అసలు ఎవరిని చూస్తున్నారో, ఆ అబ్బాయి ఎవరో, ఎలా ఉంటాడో అనే విషయం నాకు చెప్పాలి కదండి. మీ బాధ నాకు అర్థమైందిలేండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు మీకు ఏ విషయం చెప్పకపోయినా ఈ సంబంధం ఖాయం అనుకున్న తర్వాతైనా వాళ్ళు మీకు అబ్బాయి ఫోటో చూపించాలి కదా. అప్పుడు మీ అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పండి. నచ్చితే చేసుకోండి, లేదంటే లేదు. నన్ను అడగకుండా చూసిన సంబంధం నాకెలా నచ్చుతుంది? అదే చెప్పండి. ఈరోజు మీ ఇష్టాన్ని గౌరవించకపోయినా మీకు ఇష్టం లేకుండా పెళ్ళైతే చేయలేరు కదా. సో టెన్షన్ పడకుండా కూల్గా ఉండండి. బాల్ మీ కోర్టులోకి వచ్చినప్పుడు మీరు ఆడుకోండి, అంతే. మీరు చెప్పింది నిజమే కదా. నన్ను అడిగిన రోజు అప్పుడు చెప్తాను. వస్తానండి. థ్యాంక్స్ అండి. సావిత్రి, సావిత్రి, సావిత్రి. వదినా, ఇదిగో భోంచెద్దురా. నేను తింటాలే, అక్కడ పెట్టు. ఏ వదిన చేతి ముద్ద వద్దనుకుంటున్నావా? చా, అదేం లేదు. మరేంటి, ఇన్ని రోజులు నా బిడ్డలాగా గోరుముద్దలు తినిపించుకున్నాను. ఈ అదృష్టం ఇంకా ఎన్ని రోజులు? రేపు పెళ్ళై వెళ్ళిపోతే మళ్ళీ అవకాశం రాదుగా. తిను. వదినా, నీ పెళ్లి కూడా ఇలాగే జరిగిందా? ఇలాగంటే కనీసం నీకు పెళ్లి చేస్తున్నామన్న విషయం చెప్పకుండా, అబ్బాయి ఎలా ఉండాలి ఏంటి అని అడగకుండా, నీ ఇష్టంతో పని లేకుండా మీ వాళ్ళ ఇష్ట ప్రకారమే అన్నీ చేశారా? మీ అన్నయ్యతో పెళ్లి జరిగేటప్పటికీ అమ్మవాళ్లు చెప్పింది వినడం తప్ప నాకంటూ ఏ ఇష్టం ఉండేది కాదు. అందుకే పెళ్లికి 2 రోజుల ముందే అనుకుంటా మీ అన్నయ్య ఫోటో చూశాను. అబ్బాయి చాలా మంచోడమ్మా, ఈ అబ్బాయితోనే నీ పెళ్లి అన్నారు. సరే అన్నాను. అదేంటోదినా, మనిషి అన్నాక ఎవరిష్టాలు వాళ్ళకు ఉండవా? కనీసం ఉన్నాయో లేవో కూడా అడగరా? ఆడపిల్ల ఇష్టాన్ని అడిగి చేయటం చాలా అరుదమ్మా. అది ఎవరో బాగా చదువుకున్న వాళ్ళ విషయంలో జరుగుతుంది. ఏ మన విషయంలో ఎందుకు జరగదు? చూడు, మనకి ఇష్టాలుండొచ్చు, ఆ ఇష్టాల్ని గౌరవించే మనిషి దొరకాలిగా. పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ప్రవర్తించడం చాలా తప్పు. 100 ఆలోచనలుండొచ్చు, అవి అర్థం చేసుకునే మగవాళ్లుండాలిగా. పెళ్లి చేసుకోవాల్సిన మీకు పెళ్లి సంబంధాల గురించి చెప్పకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనకంటూ ఇష్టాలు మొదలైతే కష్టాలు మొదలైనట్లే. భార్య ఇష్టాల్ని ఆలోచనల్ని గౌరవించేవాళ్లు 100కో 1,00,000కో ఒక్కరుంటారు. అలా గౌరవించేవాళ్లని పెళ్లి చేసుకునే అదృష్టం కూడా 1,00,00,000 మందిలో ఒక్క ఆడపిల్లకే దక్కుతుంది.
ఆ ఒక్కదాన్ని నేనెందుకు కాకూడదు? జరగని విషయాల గురించి ఆలోచించొద్దు. మనసు పాడు చేసుకోకుండా మామయ్య గారి ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకో. వదిన చెప్పిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయిగా. రేపు ఒకసారి ఆయన్ని కలుద్దాం.